2014లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో 14,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. కానీ వైసీపీ హయాంలో వాటిని కూడా పట్టించుకోలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 1,40,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇదే మా సాక్ష్యం. కానిస్టేబుల్ ప్రతిరోజు కాపలా కాసే పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి అధ్యక్ష ప్రజలు నిజంగా విసిగి ఎంత వేసారిపోయారో, ఎన్డీఏ కూటమి పట్ల ఎంత నమ్మకంగా ఉన్నారో 24 ఎన్నికలు చూస్తేనే అర్థమవుతుంది అధ్యక్ష. 24 ఎన్నికలని అందరం కూడా సంతోషపడ్డాము. యాక్చువల్గా మన గవర్నమెంట్ వచ్చింది, మనం ఏదైనా చేయగలమని చెప్పి కూర్చున్న మరుక్షణం ఒక్కసారి ఆ డిపార్ట్మెంట్లు చూస్తే ఒక చిన్న వణుకొచ్చిన సందర్భం. ఎందుకంటే వాళ్ళకి కనీసం ఏమీ లేవు. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా మెయిన్, అది అవసరం అధ్యక్ష. ఎందుకంటే ఎవరైనా ఒక అనుమానాస్పదంగా తిరుగుతున్నాడంటే వాడికి ఇంతకు ముందు హిస్టరీ ఏమైనా ఉందో అవన్నీ తెలుసుకునేదానికి అదొక టూల్. రోడ్డు మీద పెట్రోలింగ్ చేసే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడంటే ఎవరైనా నాయన ఇలా రా ఇక్కడ ఫింగర్ ప్రింట్ పెట్టు అంటే ఇమీడియట్గా అతను దొంగ, లేకపోతే ఇంతకు ముందు కేసుల్లో ఉన్నాడా, లేకపోతే అతను మామూలుగా వచ్చాడా, ఇలాంటి సిస్టమ్ ఉండేది అధ్యక్ష. అలాంటి వాటిని కూడా నిర్వీర్యం చేసేస్తే క్రైమ్ పెరగక ఏమవుతుంది అధ్యక్ష? ఆఖరికి పెట్టుబడులు లేక, పరిశ్రమలు రాక, యువత అందరూ కూడా గాంజా బారిన పడి, ఎంత దౌర్భాగ్యం అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు మైకుల ముందు కూర్చొని గాంజా గాంజా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ చూపించేవారు, డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూపించేవారు. సిగ్గు అనిపించేది అధ్యక్ష. ఆ పొజిషన్ నుంచి ఈరోజు మేము 2024లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి కూడా పోలీస్ ప్రక్షాళన అనేది జరిగింది అధ్యక్ష. అసలు పోలీసులకి మినిమంగా మనం ఏమి ఇవ్వాలి, పోలీసులకి ఏం కావాలి అని చెప్పి ఆ సీసీటీవీఎస్ మెయింటెనెన్స్కి కానీ, మనకి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్కి కానీ, పామ్ ఐడెంటిఫికేషన్స్కి కానీ, ఫోరెన్సిక్స్కి కానీ, వీటన్నిటికీ కూడా పాత బకాయిలన్నీ చెల్లించి తిరిగి వాటిని రీస్టోర్ చేయటం. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా 2014 నుంచి 19లో ఉండేటప్పుడు 14,000 సీసీటీవీ కెమెరాస్ అప్పుడు పెట్టున్నారు. ఆ 5 సంవత్సరాలు కూడా సీసీటీవీ కెమెరాస్ బొమ్మల్లాగా అలానే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా మెయింటైన్ అవ్వదు. కనీసం ఒకటి కూడా పని చేయట్లే. మళ్ళీ అగైన్ 24లో మనం వచ్చిన తర్వాత ఆ 14,000 సీసీటీవీ కెమెరాస్తో పాటు ఈరోజు దగ్గర 1,40,000 సీసీటీవీ కెమెరాలని ఈరోజు సుమారుగా రాష్ట్రం మొత్తం మీద మనం పెట్టుకొని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మనం మానిటర్ చేయగలుగుతున్నామంటే ఇది ఈరోజు ఎన్డీఏ కూటమి తాలూకా ఒక నిబద్ధత అని చెప్పి మనం అందరం కూడా చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మన ప్రక్షాళన అదేవిధంగా ఒకటే అధ్యక్ష, మా తాలూకా ఎయిమ్ కూడా ఏంటంటే అధ్యక్ష, మనకి ట్రాన్స్పరెన్సీ ఉండాలి అడ్మినిస్ట్రేషన్లో, ఫియర్ ఫ్రీ సొసైటీ రావాలి, టెక్నాలజీ డ్రైవ్ అండ్ గవర్నెన్స్ రావాలి, పీపుల్ రైడ్ అప్రోచ్ రావాలి. అంటే దీనికి కష్టపడి పనిచేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కనీసం ఎప్పటికెప్పుడు కూర్చొని మాకు సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని గేరప్ చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష. అంటే అధ్యక్ష ఒక్కసారి మనం ఎంతవరకు అంటే ఒక లా అండ్ ఆర్డర్ అన్నది ఎంతవరకు ప్రయారిటీ ఉంటుందంటే ఒక రాష్ట్ర అభివృద్ధిలో, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఎకనామికల్గా గ్రోత్ అవ్వాలన్నా లా అండ్ ఆర్డర్ అనేది మెయిన్ పిల్లర్ అధ్యక్ష. ఆ లా అండ్ ఆర్డర్ లేనిద్దు కాబట్టే లాస్ట్ గవర్నమెంట్లో ఒక పరిశ్రమ రాలేదు, ఒక పెట్టుబడులు రాలేదు. ఈ రోజు లా అండ్ ఆర్డర్ చాలా క్లియర్గా పనిచేస్తుంది, మంచిగా పనిచేస్తుంది. ఈరోజు క్రైమ్ రేట్ తగ్గింది అని చెప్పడానికి రాష్ట్రంలో ఒకే ఒక ఉదాహరణ మొన్ననే మనం అందరం చూసాం. దేశంలోనే పెట్టుబడిదారులు అతి ఎక్కువ పెట్టుబడులు పెట్టింది మన రాష్ట్రంలోనే అని చెప్పి ఈరోజు మనకి నివేదికలు కూడా వెల్లడించిన సందర్భంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా పనిచేస్తుందని చెప్పడానికి అదొక నిదర్శనంగా కూడా మనం భావించవచ్చు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష ఈరోజు పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసే విధానాన్ని కూడా మీకు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మేమందరం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన మీద దృష్టి పెట్టాము. ప్రజల మీద ఒక నమ్మకాన్ని కలిగించాలి. పోలీస్ అంటే ఒక అధికారం కాదు, పోలీస్ అంటే ఒక నమ్మకం. ఈరోజు పోలీసు వస్తున్నారంటే భయపడే పరిస్థితి కాదు, భరోసాగా నిలబడే పరిస్థితి ప్రతి ప్రజలకి కూడా రావాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కూడా ముందు మా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా ఎఫెక్టివ్గా పనిచేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. దీనికి సంబంధించి అధ్యక్ష మీకు అందరికీ కూడా ఒక ప్రెజెంటేషన్ కూడా నేను మీ అందరికీ కూడా పంపిస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పగలను, పోలీస్ డిపార్ట్మెంట్ మా ఈ సంవత్సర కాలంలో చూసుకుంటే అధ్యక్ష క్రైమ్ ఓవర్వ్యూ దగ్గర 6.6% తగ్గింది అధ్యక్ష. బికాస్ మనం టెక్నికల్ ఇంటిగ్రేషన్ అధ్యక్ష, ఎన్ఫోర్స్మెంట్ అధ్యక్ష, ఇన్వెస్టిగేషన్, పబ్లిక్ ఆర్డర్ మెయింటెనెన్స్ వల్ల ఈరోజు క్రైమ్ రేట్ని కూడా సుమారుగా 6% తగ్గించుకునే పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే అధ్యక్ష ఇప్పుడు బాడీలీ అఫెన్సెస్ కానీ, ప్రాపర్టీ క్రైమ్స్ కానీ, క్రైమ్ అగెన్స్ట్ ఎస్సీ అట్రాసిటీస్ కానీ, ఎకనమిక్ అఫెన్సెస్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఒక్క ఎకనమిక్ అఫెన్సెస్ మాత్రమే 4.8% పెరిగింది, కానీ మిగతా అన్ని రేటింగ్ అదే అధ్యక్ష 55% తగ్గింది అధ్యక్ష. బాడీలీ అఫెన్సెస్ 11% తగ్గినాయి, ప్రాపర్టీ క్రైమ్స్ 1.9% తగ్గింది. ఈరోజు క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీ ఎస్టీస్ నేను ఈ విషయం గురించి చెప్పాలి.
ఇంతకు ముందు గవర్నమెంట్లో ఎస్సీ అట్రాసిటీ కేసు అంటే వాళ్ళకు ఒక వెపన్. ఎలాంటి వెపన్ అంటే ఎవరైనా వాళ్ళ మాట వినకపోతే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి వాళ్ళని జైల్లో పంపిస్తే వీళ్ళు శుభ్రంగా ఆనందంగా ఉండేవారు. కానీ ఈరోజు పారదర్శకంగా ఎన్డీఏ గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్పడానికి మరొక ఉదాహరణ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ 25% తగ్గిందని చెప్పడమే మేము పారదర్శకంగా పనిచేస్తున్నామని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు అధ్యక్ష. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా 4.4% తగ్గింది అధ్యక్ష. మా నియోజకవర్గం జీరో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దీనివల్ల మెయిన్ అధ్యక్ష, దీనివల్ల ఎందుకు ఇలా తగ్గినాయి అనుకుంటే ఇప్పుడు విజిబుల్ పోలీసింగ్ అధ్యక్ష, ఇన్విజిబుల్ పోలీసింగ్, అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ సర్వేలెన్సెస్. ఈరోజు సీసీటీవీ కెమెరాస్ ఎవడైనా తప్పు చేస్తే తప్పించుకొని పోదాము అన్న కాన్సెప్ట్నే ఈరోజు తీసేసే పరిస్థితి. ఇందాక మనకి కొన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ మన ఇప్పుడు కొంతమంది సభ్యులు చెప్పారు కొన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ గురించి. కానీ మెయిన్ స్ట్రీమ్స్ అన్నీ కూడా సీసీటీవీ కెమెరాస్తో ఆ సర్వేలెన్సెసే కాకుండా ఎక్కడైనా ఓపెన్ డ్రింకింగ్ చేసినా, ఎక్కడైనా ఓపెన్గా మనకి గ్యాంబ్లింగ్ ఆడినా, ఎవరైనా ఈవ్ టీజింగ్ చేసినా కాలేజీలు అయిపోయిన తర్వాత కూడా ఒక నిఘా వెనక పైన తిరుగుతూనే ఉంటుంది అధ్యక్ష, డ్రోన్ల రూపంలో. కాబట్టి ఈరోజు మేము క్రైమ్ రేట్ని తగ్గించామని చెప్పడానికి మేము బలంగా చెప్పగలుగుతున్నాము. దీనికి సపోర్ట్ చేసిన మా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు థ్యాంక్స్ చెప్పాలి అధ్యక్ష. ఇప్పుడు ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి అధ్యక్ష. ప్రాపర్టీ అఫెన్సెస్లో అధ్యక్ష ఈరోజు డిటెక్షన్లో మనం చూసుకుంటే అధ్యక్ష నేషనల్ యావరేజ్ 33.8% అధ్యక్ష. అలాంటిది మన స్టేట్ డిటెక్షన్ పర్సంటేజ్ చూస్తే అధ్యక్ష 56% ఈరోజు ప్రాపర్టీకి సంబంధించి డిటెక్షన్ మన పర్సంటేజ్ 56%. అదేవిధంగా రికవరీ కూడా చూసుకుంటే 55% రికవరీ అధ్యక్ష. అంటే మ్యాక్సిమం మనం చూసుకుంటే అధ్యక్ష ఇది కూడా ఏంటంటే ఒక ఫోరెన్సిక్ ఇంప్రూవ్మెంట్ అధ్యక్ష, ఫోరెన్సిక్ ల్యాబ్స్ని ఇంప్రూవ్ చేసుకోవటం దీనివల్ల జరిగిన ఒక అచీవ్మెంట్ కింద మనం చెప్పుకోవాలి అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష ఇప్పుడు ఎకనామిక్ అఫెన్సెస్ ఏదైతే జరుగుతున్నాయో ముఖ్యంగా ఈ సైబర్ నేరాలుగా నిన్న కూడా ఒక ప్రశ్న అడిగినప్పుడు గౌరవ ప్రశాంతి రెడ్డి గారు ప్రశ్న అడిగినప్పుడు కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ఈ సైబర్ క్రైమ్ పెరుగుతుంది, ఎకనామికల్ అఫెన్సెస్ పెరుగుతున్నాయి. దీనికి ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ని ప్రతి జిల్లాలోనే ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్లోనే ప్రవేశపెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా అధ్యక్ష ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఒక అవగాహన కార్యక్రమాలే కాదు అధ్యక్ష, చిన్నపిల్లలకి కూడా సైబర్ క్రైమ్ అవగాహన కల్పించాలి. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీన్ని బట్టి కూడా ఎకనామికల్ అఫెన్సెస్ కూడా